అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి నేర్చుకుందాం. ఇది ప్రెజెంట్ మనకి భూమి మీద ఉన్న కాంటినెంట్స్ అనమాట. ప్రెజెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో ఉంది కదా! అయితే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏం చెప్తదంటే, ఒకప్పుడు ఈ కాంటినెంట్స్ అనేవి ఒక్కొక్కటి దూరం దూరంగా ఉండవు. మధ్యలో సముద్రం లేదు అని చెప్తది. వండర్‌గా ఉందా? యాక్చువల్ ఎలా ఉండేదంటే, ఒకప్పుడు అన్ని కాంటినెంట్స్ కూడాను ఈ రకంగా ఒకే దగ్గర ఉండేవనుకుని చెప్తున్నారనమాట. మన ఇండియా కూడాను ఇక్కడే కలిసుంది. ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, నార్త్ అమెరికా, యురేషియా అన్నీ కూడాను ఒకే దగ్గర సింగిల్ కాంటినెంట్‌గా ఉండేదనుకుని చెప్తున్నారు. దీన్నే ఏమని చెప్పొచ్చంటే పాంజియా అనుకుని పేరుతో చెప్తారు. సో, పాంజియా అంటే ఏం లేదు సింపుల్‌గా ఒకటే ఒకటి అర్థము ఆల్ ఎర్త్. సింపుల్‌గా చెప్పాలంటే ఆల్ ఎర్త్. అదే ఇంకొకటుంది. ఇక్కడున్న ఈ సముద్రాన్ని ఉంది చూడండి. దీన్నైతే పాంథెలస అని అంటారు. సో, మొత్తం కలిపి ఒకటే సముద్రం కూడాను. ఇప్పుడైతే మనకి ఇండియన్ ఓషన్ ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది. అదే రకంగా ఈ పసిఫిక్ ఓషన్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం అన్నీ కలిపి ఒకటే ఓషన్. దాని పేరు పాంథెలస. అయితే ఆల్ఫ్రెడ్ వాగ్నర్ అనుకోని ఒక ఆయన ఉన్నారు సైంటిస్టు. ఆయన ఏం చెప్పారంటే 1912లోన ఈ థియరీ చెప్పారు. ఒకప్పుడు ఈ కాంటినెంట్స్ అన్నీ ఒకే దగ్గర ఉండేవి అనుకోని. అయితే ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే కరెక్ట్‌గా ఈ ఎర్త్‌లోన 200 మిలియన్ ఇయర్స్ ఎగో ఏం జరిగిందంటే, ఈ కాంటినెంట్స్ అనేవి విడిపోవడం మొదలుపెట్టింది అనుకోని చెప్పారు. సో, ఇలా విడిపోయి ఒకదానికొకటి విడిపోవడం స్టార్ట్ అయింది అనుకోని చెప్పారు. ఈ రకంగా విడిపోయిన తర్వాత ఈ 200 మిలియన్ ఇయర్స్ ఎగో కరెక్ట్‌గా ఈ పైనున్న కాంటినెంట్‌లంతటిని కూడాను అంటే నార్త్ అమెరికాని, యురేషియాని కలిపి ఏమని పేరు పెట్టారంటే లారేషియా అనే పేరుతో పిలుచుకుంటున్నారు. కింద ఆఫ్రికా, అంటార్క్టికా, సౌత్ అమెరికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉంది కదా! వీటన్నిటిని కూడాను గోండ్వానా ల్యాండ్ అనుకోని పేరు పిలుస్తారు. అయితే ఈ మధ్యన ఒక సముద్రం ఉంది కదా! ఈ మధ్యలో ఉన్న సముద్రాన్ని ఏమని చెప్పారంటే టెథిస్ సీ అనుకోని చెప్పారు. సో, ఈ రకంగా విడిపోయి అనుకోని చెప్పారు. అయితే ఈ విడిపోయింది ఇంకా మామూలుగా లేదు. అలా విడిపోతూ ప్రెజెంట్ మనం చూస్తున్న కాంటినెంట్ స్టేజ్‌కొచ్చేసిందనమాట. సో, ఇక్కడ చూస్తున్న విధంగా ఒకప్పుడు పాంజియాగా ఉండేది. అది కాస్త లారేషియా అండ్ గోండ్వానాగా విడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడర్న్ వరల్డ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ వచ్చిందనమాట. ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అయితే. అయితే మేజర్‌గా ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈ ఎర్త్ అనేది ఇలా విడిపోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ రీజన్స్ చెప్పారనమాట. ఆ రీజన్స్ అన్నిటిని కూడాను మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా 3 థియరీస్‌గా చెప్పొచ్చు. మొదటి థియరీ అనమాట ఇక్కడ మనం చూస్తే దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనుకోని అంటారు. ఫస్ట్ థియరీని. సో, ఇప్పుడు మనం చూసారు కదా! ఈ థియరీ అంతా కూడాను దీన్నే బేస్ చేసుకొని చెప్తది. సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ అనుకుని అదొక థియరీ ఉంది. ఈ థియరీ ప్రకారము ఈ ప్లేట్స్ అన్నీ కూడాను ఇవన్నీ కూడాను ఎందుకు కాంటినెంట్స్ మూవ్ అయ్యి అనడానికి మిడ్ ఓషియానిక్ రిడ్జెస్ అనమాట యూజ్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ థర్డ్ రీజన్‌గా చూసుకున్నట్లయితే మూడోసారి మూడో వ్యక్తి వచ్చారు. ఆయన ఎందుకు ఇవన్నీ ఇలా కదిలిపోయి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌కి ఎందుకు వెళ్ళిపోయాయి అనడానికి ప్లేట్ టెక్టానిక్స్ అనే రీజన్ అనమాట చెప్పారు. సో, ఇవన్నీ కూడాను లేటర్ పార్ట్స్‌లో మనం నేర్చుకుందాం. అయితే మీ అందరికి ఒక క్వెషన్ వచ్చిందా? అసలు ఎవడు కూడాను 200 మిలియన్ ఇయర్స్ ఎగోకి ఎవడు వెళ్ళలేదు. ఎవడు చూడలేదు. ఇంతకీ ఎవడికి కూడాను అంత చాయిస్ కూడా లేదు. భూమి ఇలా విడిపోయిందనుకోని చెప్పడానికి కూడాను. అయితే ఈ సైంటిస్ట్‌లు ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ భూమి ఇలా విడిపోయింది అనడానికి? యాక్చువల్లీ దానికంటూ కొన్ని ప్రూఫ్స్ దొరికాయి. దానికంటూ కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి. ఆ ఎవిడెన్సెస్ అనేది ఈ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా సరే ఈ ఛానెల్‌కి సపోర్ట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్‌గా ప్లీజ్ ఫోన్‌పే అండ్ గూగుల్ పే నంబర్స్ కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి మన ఛానల్ డెవలప్‌మెంట్ కోసం. అండ్ థాంక్ యూ. బై.